పార్టీల క్లారిటీయే క్లారిటీ పోన్రి. జూబ్లీస్ ఎన్నికలలో ఓడిపోబోతున్నామనే క్లారిటీ బీజేపీ పార్టీలకు ఉన్నదో లేదో కానీ కాంగ్రెస్ పార్టీలకు 100కు 1000% ఉన్నట్టే కొడుతున్నది. అందుకే కావచ్చు జూబ్లీస్ ఎన్నికల ప్రచారంలో షేక్పేటలో పెట్టిన ఫ్లెక్సీలను చూడుండ్రి, చిన్న మూలకు కూడా నవీన్ యాదవ్ ఫోటో లేదు. అంటే ఓడిపోయే క్యాండిడేట్ ఫోటో ఎందుకు ఫ్లెక్సీ మీద అనుకున్నారు కావచ్చు. అందుకే ఫోటో పెట్టలేదు కావచ్చు అని చాలా మందికి ఫ్లెక్సీని చూసి నవ్వుతున్నారట. పాపం నవీన్ యాదవ్ ను జూబ్లీస్ ఎన్నికలకు బలి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని బాధపడుతున్నారట. నవీన్ యాదవ్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు. మరి లేకుంటే ఏంది చెప్పుండ్రి. ఎన్నికలు జరుగుతున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని నియోజకవర్గానికి వస్తున్నప్పుడు పోటీ చేసిన అభ్యర్థి ఫోటో లేకుంటే ఆ బ్యానర్లు ఫ్లెక్సీలు ఎట్లా కడతారు? ఇది కత్తి లేకుండా యుద్ధం చేసినట్టు కాదా? కలం లేకుండా పరీక్షలకు పోయినట్టు కాదా? ఆ ముచ్చట తెలిసి కూడా నవీన్ యాదవ్ ఫోటో ఫ్లెక్సీలో వెయ్యలేదంటే మేడి పండుకు మేకప్ ఎందుకు వేయాలి అని ఆలోచన చేసిండ్రు అన్నట్టే కదా. ఫుల్ క్లారిటీతో ఉన్నారన్నట్టే కదా కాంగ్రెస్ పార్టీలు. అందుకే నవీన్ యాదవ్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ మీద కస్సు బుస్సు అంటున్నారట. ఇంకేంది, ఓ దిక్కు సర్వే, ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీలు నవీన్ యాదవ్ ఓడిపోతున్నాడని డిక్లేర్ చేసినట్టే కదా. అరే యాదన్న గింత మంచి పర్సను, అరే చేవెళ్ళ ప్రజలు అత్తుకుర్రు గుండెకు. అరే ఎక్కడోళ్ళు అయితే మన చేవెళ్ళలో అయింది కానీ ఇన్సిడెంట్. నేను ఒక 150 గజాల ప్లాట్ ఉంటే ఈ బాధలకు అమ్ముకొని పోయినా తెలుసా అనే. ఆ రోడ్ లేక మంచిగా లేక చేవెళ్ళలో బతుకుదామని వచ్చిన నేను. వస్తే ఆ రోడ్ బాగా లేక ఒక రోజు ఇన్నోవా యాక్సిడెంట్ అయింది తెలుసా. పొద్దున్నే 4 గంటలకు ఇన్నోవా. మరి కనీసం నువ్వేం మాట్లాడు. ఏరు దాటేదాకా ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టే ఉన్నది కదా చేవెళ్ళ ఎమ్మెల్యే మాటలు. ఓ దిక్కు బస్సు టక్కరయ్యి గంతమంది ప్రాణాలు పోయి కుత్కెలు గులవడం ఏడుస్తుంటే ఓ ఎమ్మెల్యే అయ్యుండి ఓదార్చాల్సింది పోయి నెత్తిలో ధమాకులేని మాటలు మాట్లాడిండు చేవెళ్ళ ఎమ్మెల్యే కాళ యాదయ్య. ఓట్లు అడిగేటప్పుడు ఏమో 2 చేతులు జోడించి మీరు ఓట్లు వేయకపోతే నా బతుక ఆగమవుతుంది అని అడుక్కున్న మనిషి ఇలా గంతమంది ప్రాణాలు పోయి ఆ కుటుంబాలు రోడ్డున పడితే దినాంకి సొంటి మస్తుగా జరుగుతూనే ఉంటాయి, జనాలు చచ్చిపోతూనే ఉంటారు. ఈ రోడ్డు మీద ఇప్పటికే చాలా టక్కర్లు అయినాయి, మస్తు మంది కాలం చేసిరు. అయినా చచ్చిపోయిన వాళ్ళంతా మా చేవెళ్ళ పబ్లిక్ కాదు కదా, ఇక దాని గురించి నేనేం మాట్లాడాలి. ఆల్రెడీ దీని మీద మంత్రులు మాట్లాడారు కదా అని ఎట్టి పట్టిలేని మాటలు మాట్లాడిండట యాదన్న ఫోన్ కాల్లా. ఇప్పుడు ఇదే ముచ్చట సోషల్ మీడియా అంతా కోడై గుయబట్టింది. మరి ఎమ్మెల్యే సాబు ఎందుకు ఇట్లా మాట్లాడిండో తెలియదు కానీ యాదన్నకు ఫోన్ చేసిన ముచ్చట్ను ఆ మనిషి సోషల్ మీడియాలో వంచుకునేసరికి అటు చేవెళ్ళ పబ్లిక్, ఇటు సోషల్ మీడియాలో వాడుతున్న పబ్లిక్ కూడా తిట్ట కూడా పొట్టు అరుచుకుంటారు. మరి ఇక దీని మీద యాదన్న ఏమంటాడో అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఇక ఎట్లనో అధికారం వాళ్ళ చేతులుంది కదా కాబట్టి అదంతా ఫేకు, ఆ మాట మాట్లాడింది నేను కాదని అన్నా అంటాడు కావచ్చని ఇంకొందరు గరం.